అందరికి నమస్తే. ఈ కార్ రేస్ ఇష్యూ మీకు తెలుసు. అదంతా కేటీఆర్ మెడకు చుట్టుకోబోతుంది అని అన్ని వండి వార్చిన వార్తలు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ వార్తలన్నీ ఇప్పుడు హైలైట్గా ఉన్నాయి. ఈ కార్ రేస్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం అఫీషియల్గా ఏం చెప్పలేదు, కానీ ప్రభుత్వం లీగల్ రూపంలో చాలా విషయాలని చెప్పింది. గవర్నర్కు అనుమతి కోరినట్లు, ఒక ఎమ్మెల్యే పైన పిఎంఎల్ఏ చట్టం కోసం గవర్నర్ను అడగాల్సిన అవసరం లేకపోయినా గవర్నర్ అనుమతి అడిగినట్లుగా, గవర్నరు అటార్నీ జనరల్ సలహా అడిగినట్లుగా, ఆ సలహా తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రభుత్వానికి గవర్నర్ రిప్లై ఇచ్చినట్లుగా. ఆ రిప్లై లెటర్లో ఏముంది, కేసు బుక్ చేసుకోమనుందా, అంటే అనుమతి ఇచ్చిండ్రా, అనుమతి ఇవ్వలేదా, ఈ విషయాలపైన కూడా క్లారిటీ లేదు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాలోనే ఒక పేపర్లోనేమో అనుమతి ఇచ్చినట్లుగా, ఇంకొక పేపర్లోనేమో సందిగ్ధంలో ఉన్నట్టుగా, ఆ పేపర్లో ఏముందో ఎవరికి బయటకు చెప్తలేరన్నట్టుగా ఉంది. నిజానికి ఇదంతా జరిగింది 10వ తారీఖు నాడు గవర్నర్ ఆఫీస్ నుంచి, రాజ్భవన్ నుంచి ప్రభుత్వానికి వచ్చింది, లేఖ వచ్చింది అనేది ఒక ప్రాథమిక సమాచారం. 10వ తారీఖు వచ్చిందంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 4-5 రోజులు అయిపోతుంది. అయితే వచ్చిన రోజు సాయంత్రం సీఎం, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి ఇంట్లో ఒక ప్రత్యేకంగా సమావేశమైనరు. ఆ సమావేశంలో దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి, ముందుకు ఎట్లా పోవాలి అనే అంశం మీద చర్చించినట్లుగా కూడా వార్తలు బయటకు వచ్చినాయి. అసలు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేసే విషయంలో ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఇది ఒక చర్చ జరిగింది. ఇంకా నెక్స్ట్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. చూసినారా, అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఏమైంది, రాష్ట్రం అట్టుడికిందా, ఏమైనా రాష్ట్రం ఏమైనా అయిందా? వచ్చిర్రు ఫ్యాన్స్, పొయ్యిర్రు, కొంతమంది నినాదాలు చేసిర్రు. రేపు కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, ఏమవుతుంది? ఏమి కాదు. రాష్ట్రంలో ఒక లిట్మస్ టెస్ట్, అల్లు అర్జున్ ఒక ఇండియన్ స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తేనే ఏమి కాలే రాష్ట్రంలో. కాబట్టి ఇంకా నెక్స్ట్ కేటీఆర్ అరెస్ట్ చేస్తే కూడా ఏమీ కాదు. ఇది ఒక ప్రాక్టీస్ అనమాట, గవర్నమెంట్కి ఇది ఒక ప్రాక్టీస్. నెక్స్ట్ చాలా అరెస్టులు చేయాల్సింది, అందుకు ఒక పుష్ప అరెస్ట్, ఒక లిట్మస్ టెస్ట్. దీని ఆధారం చేసుకుంటే మనం నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేసినా ఏమీ కాదు అన్న ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కు వచ్చే ప్రయోజనం ఏందో, లేకపోతే కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేయబోయే ప్రయత్నం ఏంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా కనిపిస్తుంది. నిజానికి అరెస్టులన్నీ కూడా మన ప్రభుత్వంలో వీకెండ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా కోర్టు 2 days హాలిడేస్ ఉన్నప్పుడే అవుతున్నాయి. ఎందుకంటే కనీసం ఒక 2-3 రోజులు జైల్లో ఉంటారు వాళ్ళు. 2-3 రోజులు జైల్లో ఉంటే చాలామంది ఇగోలు సంతృప్తి పడతాయి అనేది ఇప్పుడున్న ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈ వీకెండ్ అయిపోయింది. ఈ వీకెండ్ ఆల్మోస్ట్ శనివారం, ఆదివారం. కానీ ఈ వీకెండ్లో కన్నా ఇంపార్టెంట్ ఒకటి ప్రభుత్వం ముందు ఒకటి ఉంది. అందుకే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారేమో, ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు కేటీఆర్ను, ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. ఈ వీకెండ్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి అసెంబ్లీ సమావేశాలు 16వ తారీఖు నుంచి మళ్ళీ రీస్టార్ట్ కాబోతున్నాయి. ఆల్రెడీ 9వ తారీఖు స్టార్ట్ అయింది ఒక రోజు, తర్వాత వాయిదా పడింది. 16వ తారీఖు నాడు స్టార్ట్ కాబోతుంది. 16 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు, ఏ విపక్షానికైనా కూడా చాలా అస్త్రాలు ఉన్నాయి. గవర్నమెంట్ను నిగదీయొచ్చు, గవర్నమెంట్ సమాధానం చెప్పకుండా డిఫెన్స్లో కూడా పడేయచ్చు. అన్ని అంశాలు ప్రస్తుతం విపక్షాల చేతిలో ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ ముందుంది, నో డౌట్. బీజేపీ వాళ్ళు కూడా వెనుక పరిగెత్తే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అది రీచ్ కావడం ఇంకా కొంత టైం ఉంది. సేమ్ ఇక్కడ చూస్తే కేటీఆర్ ఇంకా కొంత అగ్రెసివ్గా ఉన్నారు. బీఆర్ఎస్లో కేటీఆర్ ఇంకా కొంత స్పీడ్గా ప్రతి అంశం మీద టచ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని డైరెక్ట్గా కొడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ డిస్టర్బ్ కావాలి అంటే, రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే అసెంబ్లీ సమావేశాల లోపే కేటీఆర్ మీద ఈ కేసు బుక్ చేసి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి వీలైతే. కేటీఆర్ అండ్ టీం అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళెవరు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద గొంతెత్తకుండా చేయాలి. వాళ్ళెవరు మాట్లాడొద్దు ప్రజా ఇష్యూలో. ఈ విషయంలో కేవలం వాళ్ళ సొంత ఇష్యూస్ మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు ఎట్లుంటుంది, మనకి పంచాయతీ ఎక్కువైపోయింది అనుకో, పక్కన పంచాయతీ గురించి మనం పట్టించుకోము. నా పంచాయతీ నాకు మస్తుంది భయ్, నేను రానంటాం. సేమ్ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూస్ను వాళ్ళు పట్టుకురావద్దంటే, పబ్లిక్ ఇష్యూస్ గురించి అసెంబ్లీలో మాట్లాడకూడదంటే ముందు వీళ్ళ సమస్యలు ఇరికేయాలి. వీళ్ళ సమస్యలను వీళ్ళకే పీక్కోలేకుండా చేస్తే వీళ్ళ దానిలోనే బిజీగా ఉంటారు. అదంతా జరగాలంటే ముందు కేటీఆర్ను అరెస్ట్ చేయాలి. కనీసం ఒక 2-3 రోజులు జైల్లో ఉంచాలి. ఒక 2-3 రోజులు జైల్లో ఉంచితే ఇక మొత్తం ఎమ్మెల్యేలంతా ఆ జైలు దగ్గర పోవడము, లేకపోతే అదే ఇష్యూ గురించి మీడియా మాట్లాడుకోవడము, తర్వాత బీఆర్ఎస్లు కూడా సభకు అటెండ్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. నేను మొన్ననే చెప్పిన, ఆల్రెడీ ఎమ్మెల్యేలు మార్పింగ్ దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక అస్త్రం వేసి పెట్టింది స్పీకర్ దగ్గర, కౌన్సిల్ చైర్మన్ దగ్గర. ఒక ఏ ప్లాన్ మిస్ అయితే బి ప్లాన్ మిస్ అయితే సి ప్లాన్, ఎడిదిరిగి బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో కాలు పెట్టకుండా చేస్తే అది
అసెంబ్లీని ఈజీగా నడుపుకోవచ్చు, మంచిగా ఎవరు ప్రశ్నలు అడగరు, ఇంకా పెద్దగా ఇబ్బంది ఉండదు, మనం అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా సభ నడపవచ్చు అనేది ఒక ప్లాన్ బహుశా కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే, కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తే ఆ ఇష్యూను డీల్ చేస్తూనే పబ్లిక్ ఇష్యూస్ గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడాలి. అప్పుడే ప్రతిపక్షంగా మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే మీరందరూ పొలో అని కేటీఆర్ వెనుక పోయిననుకోండి, బీఆర్ఎస్ ఇంకా జనాల్లో కూడా ఒక రకమైన చర్చ ఉంటుంది. చూసినరా కేటీఆర్ అరెస్ట్ చేస్తే ప్రజల ఇష్యూస్ వదిలేసి కేటీఆర్ వెనుక తిరుగుతున్నారు అని. ప్రజల తరపున కొట్లాడుతూనే కేటీఆర్ ఇష్యూని డీల్ చేయడానికి ఇద్దరో ముగ్గురో ఇంపార్టెంట్ వాళ్ళను బాధ్యతలు అప్పగించి వాళ్ళు మాత్రమే ఆ ఇష్యూస్ మీద ఉండాలి. మిగతా వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈ సంవత్సరం పాలనలో వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఏం చేసిండ్రు అన్న విషయం మీద మాట్లాడితే జనాల్లో కూడా కొంత అవును వీళ్ళు ఇంత పెద్ద ఇష్యూ, కేటీఆర్ ఇష్యూని కూడా జనాలకి ఎక్కించవచ్చు. మీరు జనాల ఇష్యూస్ని మాట్లాడుతున్నప్పుడే కేటీఆర్ ఇష్యూ కూడా జనాలకి ఎక్కుతుంది. కానీ వీళ్ళ ప్లాన్ అయితే 100% అదే కేటీఆర్ను అరెస్ట్ చేయాలి, ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సెలవులు గిలువులు కాదు, కనీసం కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఒక 2 రోజులు జైల్లో ఉంటే ఈ ఇష్యూ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది అనేది ప్రభుత్వ ప్లాన్గా ఒకటి కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏ క్షణంలో అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండు, ఒకరోజు జైల్లో ఉన్నాడు. ఖైదీ నెంబర్ 7697 ఇచ్చారు ఖైదీ నెంబర్ ఆయనకి. ఆయన తెల్లవారుజామున ఎప్పుడో సాయంత్రం 6 గంటలకు బయటికి రావాల్సిన అల్లు అర్జున్ పొద్దుగల 6 గంటల 4 నిమిషాలకు బయటకు వచ్చిండ్రు. అంటే 12 గంటలు ఆయన జైల్లో వేయగలిగిండు రేవంత్ రెడ్డి గారు. సేమ్ కేటీఆర్ విషయంలో కూడా ఖచ్చితంగా బెయిల్కు అవకాశం లేకుండా కనీసం ఒక్కరోజైనా జైల్లో ఉండాలి అనే ప్లాన్ ఏదో గవర్నమెంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే ఈ ఇష్యూను తెర మీద తీసుకొచ్చాను. అయితే గవర్నమెంట్ ఇంకొక చర్చ కూడా ఉంది. గవర్నమెంట్ ఇంకొక చర్చ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ వరుసగా ఈ కేటీఆర్ పైన కేసు, కేటీఆర్ని అరెస్టు, ఈ రిమాండు, ఇవన్నీ కూడా ఆల్రెడీ పేపర్లలో వార్తలు రాసుకుంటూ వస్తున్నారు. 2 డేస్ నుంచి ఈ లీకుడు వార్తలన్నీ కూడా మీడియాలో వస్తూ ఉన్నాయి. ఈ వస్తున్న టైంలో ఇప్పుడు కనుక అరెస్ట్ చేస్తే అనవసరంగా అసెంబ్లీని ఇంకా డిస్టర్బెన్స్ చేస్తారేమో. అసలు ఈ కేసును పెట్టి బీఆర్ఎస్ని టార్గెట్ చేయొచ్చు. కేసు పెట్టి అరెస్ట్ చేయకుండా కేసుకు అరెస్ట్కు మధ్య చాలా వ్యవహారాలు జరగాల్సి ఉంటాయి కదా. ఆ వ్యవహారాల్లో అసెంబ్లీలో మొత్తం వీళ్ళను డిఫెన్స్లో పడేయచ్చు, బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేయచ్చు. కేటీఆర్ కేసు ఉపయోగించి కేటీఆర్ మీద కేసు ఫైల్ చేయాలి. ముందు కేసు ఫైల్ చేయాలంటే ఇప్పుడు గవర్నర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రో లేదో కూడా వాళ్ళు బయటకు చెప్తలేరు. కానీ లేఖ మాత్రం వచ్చిందని చెప్తున్నారు. లేఖలో ఏముంది అనేది తెలియదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయిన తర్వాతనే ఇట్లాంటివన్నీ చకచకా కదులుతున్నాయని ఒక ఆరోపణ కూడా ఉంది. దానికి బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళతో ఏం మాట్లాడిండు, అక్కడికి వచ్చిన కేంద్ర మంత్రులను కలిసిండు, కిషన్ రెడ్డిని కలిసిండు. మరి వాళ్ళతో కలిసిన తర్వాతనే ఈ ఫైల్ చకచకా కదిలిందా, 10వ తారీఖు వచ్చిందని చెప్తున్నారు, దానికి క్లారిటీ లేదు. కాబట్టి ఈ అన్ని అంశాల పక్కన ఈ కేసును పోయించి అసెంబ్లీ సమావేశాలలో పైచేయి సాధించాలి. అసెంబ్లీ సమావేశాలకు గట్టెక్కిరు అనుకోండి, మళ్ళీ 6 months, మళ్ళీ అప్పటికి బడ్జెట్ సమావేశాలు, అప్పటి వరకు రాముడు ఎవరో భీముడు ఎవరో తర్వాత తెలుస్తుంది. ముందైతే ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు ఇబ్బంది పడకుండా గట్టెక్కాలి. లేకపోతే ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆన్సర్ చెప్పకపోతే, లేకపోతే ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాల పైన ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. అటెన్షన్ జనాల్లో అసెంబ్లీ సమావేశాలు తీరుపైన ఒక అటెన్షన్ వస్తుంది జనాల్లో. ఏం జరుగుతుంది అనేది మారుమూలంలో ఉన్న అవ్వకతాత కూడా తెలుసు. అసెంబ్లీలో ఆయన అట్లా మాట్లాడిండు, అసెంబ్లీ ఇట్లా మాట్లాడిండు, అటెన్షన్ ఉంటుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలను ఏదో విధంగా చేసి ఈ గండం గడపాలి. ఈ గండం గడపడానికి కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నా, లేకపోతే కేసు బుక్ చేసి మిగతా పరిణామాలంతా కూడా అసెంబ్లీలో వేరే అంశం చర్చకు రాకుండా కేవలం కేటీఆర్ ఇష్యూ మీద చర్చించి కేటీఆర్ను తర్వాత అరెస్ట్ చేయొచ్చు, తర్వాత పొజిషన్ బట్టి అరెస్ట్ చేయొచ్చు అనే విషయం చేయాలన్నా అనేది మాత్రం ప్రభుత్వంలో చర్చ నడుస్తుంది. బట్ అరెస్ట్కి కూడా కేటీఆర్ చాలాసార్లు చెప్పిండు సిద్ధంగా ఉన్నా అని చెప్పిండ్రు. ఆయన సిద్ధంగా ఉండడం కాదు, పార్టీని సిద్ధంగా ఉంచాల్సిన అవసరం కూడా బీఆర్ఎస్ పైన ఉంది. ఆయన అరెస్ట్ అవుతే నెక్స్ట్ జరగాల్సిన పరిణామాలు ఏంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ స్టడీ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మిగతా ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? బీజేపీ అయితే కేటీఆర్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది. కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, కేటీఆర్ లోపలేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకటే అని బీజేపీ ఆల్రెడీ డిమాండ్ చేస్తుంది. ఎక్కడైనా సరే ప్రతిపక్షాలంతా కూడా ఒక సైడ్ ఉంటాయి. ప్రతిపక్షాలు ఒక సైడ్ ఉండి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలను చూస్తుంటాం. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే స్టాండ్. అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించరు ఈ 2 పార్టీలు. కానీ అదే బీజేపీ కేటీఆర్ అరెస్ట్ విషయంలో మాత్రం తొందర పెడుతుంది. రేవంత్ రెడ్డి గిచ్చుతున్నారు, మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, చేయకపోతే మీరు ఒకటే దొంగలు దోయిలు అని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రకరకాల స్టాండ్ల మధ్య అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడో లేవు, 16 తారీఖు ఉన్నాయి. కాబట్టి ఏం జరగబోతుంది? 16 ముందు అరెస్ట్ అవుతే ఒక ప్లాన్, ఒకవేళ అరెస్ట్ చేయలేని పరిస్థితిలో 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బి ప్లాన్, కేవలం కేటీఆర్ ఇష్యూతోనే అసెంబ్లీ మొత్తం రభస కావాలి. అదానీ ఇష్యూ లాంటివి, లేకపోతే ఇచ్చిన హామీల విషయంలో, లేదా సంవత్సరం పాలన పైన, ఇట్లాంటి చాలా ఇష్యూస్ సభలో వస్తాయి. అదానీ ఇష్యూ మనం చూసాం కదా, వీళ్ళంతా టీషర్ట్లు వేసుకొని పోయినరు.
ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఈ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే క్లోజ్ చేయాలి. అదే వీళ్ళ ప్లాన్గా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.